అయిన తర్వాతనే వీళ్ళ ఉత్పత్తిని ఆర్గానిక్ ఉత్పత్తిగా గవర్నమెంట్ గుర్తిస్తుంది. మరి ఇప్పటి వరకు ఎందుకంటే ఎవరికి కూడా జిల్లాలో ఆర్గానిక్ పండిస్తున్నారని సర్టిఫికేషన్ చేయలేదు మేడం ఎవరికి. కాబట్టి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సర్టిఫికేషన్ కూడా చేయాలి అంటే ముందు ఇవన్నీ చేసుకున్న తర్వాత అవగాహన వచ్చి రైతులను తయారు చేయడానికి మనం ఈ బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ గతంలో ఒక 10 మండలాలలో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఏర్పాటు చేసిన తెలుసు, అందరూ ఇక్కడ కలిసి ఉన్నారు. మనం దాన్ని ఇంకా ముందు తీసుకుపోవడానికి కూడా ఆస్కారం ఉంటున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. వీళ్ళకు కృషి సఖి అని సిఆర్పిసి కింద సెలెక్ట్ చేసుకున్నాం. ఇదంతా కూడా డిపార్ట్మెంటే సెలెక్షన్ చేసింది. ఇక్కడ మేడం వాళ్ళు ఇద్దరు కూడా సాయిల్ సైన్స్ మీద ఎక్స్పర్ట్స్, వారు కూడా మీరు రిసోర్స్ పర్సన్ ఇక్కడికి డిఆర్ఆర్ నుంచి, తర్వాత మేనేజ్ నుంచి, ఎన్ఐపిహెచ్ఎం నుంచి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ ప్రాక్టికల్గా చేసేటప్పుడు కూడా వీళ్ళతో చేపిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు సాయిల్ టెస్టింగ్ ఎట్లా చేసుకోవాలి అనే కిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఉన్నారు. మీరు అనుకోకుండా వచ్చారు కాబట్టి మా అదృష్టం. ఒక 2 నిమిషాలు మేడం మనకు గతంలో కూడా చాలా సహకరించింది మేడం. ఎందుకంటే ఎఫ్పిఓస్ని ముందు తీసుకుపోవాలని, రైతులను ముందు తీసుకుపోవాలని ఒక మంచి మన లెక్కనే పట్టుదలతో ఉన్నది మేడం. మిమ్మల్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. నేను కూడా అనుకోకుండా కలిసినందుకు ఎమోషనల్ అయిపోతున్నా. యాక్చువల్లీ ఎఫ్పిఓస్ని బాగా ఎంకరేజ్ చేయాలనే ఆలోచన నాకు చాలా ఉండే. దీని మీద స్టడీ కోసము నేను నా కాన్స్టిట్యున్సీలో ఒక 10 మంది సర్పంచ్లను తీసుకొని నేను నర్సంపేట పోయి అక్కడ స్టడీ చేయించాను. అంటే నర్సంపేట నియోజకవర్గంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు పెద్ది సురేష్ గారు చాలా ఇంట్రెస్ట్ పెట్టి దాదాపు 50-60 ఎఫ్పిఓలు తయారు చేసినారు. ఎఫ్పిఓలను చూస్తే ఎంత ఇన్స్పిరేషన్ అంటే రైతులు పండించే పంటని వాళ్ళే అమ్ముకుంటారు, మార్కెట్కి ఇవ్వడం ఇంకో దగ్గర కాదు. వాళ్ళ దగ్గరికే కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళు పండించిన పంటను కొనుక్కొని పోతారు. వాళ్ళ యూరియాని బల్క్గా, అంటే ఒక ఎఫ్పిఓలో 100 మంది రైతులు ఉన్నారు, ఒక 150 మంది రైతులు ఉన్నారంటే ఆ రైతులకు కావాల్సిన పనిముట్లు మొత్తం వీళ్ళే ఇస్తారు. ఆ ఎఫ్పిఓ ఆర్గనైజేషన్ వాళ్ళే ఇస్తారు అనమాట. ఎంతమంది మెంబర్స్ ఉన్నా ఉమ్మడిగా ట్రాక్టర్ ఒక రైతు కొనుక్కోలేడు, హార్వెస్టర్ ఒక రైతు కొనుక్కోలేడు. కానీ ఎఫ్పిఓ తరఫున ఒక హార్వెస్టర్, ఒక ట్రాక్టర్ అట్లాంటివి కొనుక్కొని అందరూ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏ పంట వేయాలి, ఎట్లాంటి పంట వేయాలి, ఆ పంటలో నాణ్యత ఎట్లా ఉండాలి, ఇప్పుడు మీరైతే పరిశోధనలు చేస్తున్నారు, టెస్ట్ చూపిస్తున్నారు, ఎలాంటి ఎరువులు వాడాలి, ఎరువుల్ని మనమే ఎట్లా తయారు చేసుకోవాలి అనే విషయం అంతా కూడా ఎఫ్పిఓస్కి బాగా ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మనం ఏం తింటున్నామో, ఏది కల్తీ లేనిదో ఏది తెలియలేని పరిస్థితిలో మనం ఉన్నాం. తాగుతున్న నీళ్ళల్లో కూడా కాలుష్యం ఉంది, పీలుస్తున్న గాలిలో కూడా కాలుష్యం ఉంది. కాలుష్యం లేని ఎక్కడా లేదు. ఎప్పుడు ఈ కాలుష్యంని తగ్గించగలుగుతాము అంటే, నేను పొలిటికల్గా మాట్లాడుతున్నా అనుకోకండి, మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నా. వాస్తవంగా కేసీఆర్ గారు ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే, ఓజోన్ పొరను కాపాడుకోవాలంటే, భవిష్యత్ తరాలకు మంచి జరగాలంటే హరితహారం కార్యక్రమాన్ని తీసుకొని విపరీతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మోటివేట్ చేసినారు. ఏం పర్లేదు ఈ మొక్కలు నాటడం ఏదైనా కొందరు కనిపించినా తర్వాత అందరు ఇన్వాల్వ్ అయినారు. ఇళ్లలో తొట్లలో పెట్టుకోవడమే కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకొని కొంతవరకు కాలుష్యాన్ని మనం తగ్గించుకోగలిగింది. కేంద్ర ప్రభుత్వం సర్టిఫై చేసిన విషయాన్ని చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అందరికంటే తెలంగాణ రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కొద్ది మేరకు కాలుష్యం తగ్గింది, తర్వాత గ్రీనరీ పెరిగింది, హరితం బాగా పెరిగిందని మాట చెప్పారు. అదొక చిన్న ప్రయత్నం అని అనుకుందాము, కానీ అందరి కృషితో జరిగింది. అట్లాగే ఇప్పుడు మీరేదైతే చేస్తూ ఉన్నారో, మొదలు మీరు ఒక అడుగు వేస్తూ ఉన్నారు. ఈ అడుగు తప్పకుండా రాబోయే తరాలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందనే మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఏ తల్లిదండ్రులైనా, ఇప్పుడు చాలా మంది తల్లులై ఉంటారు, ఏ తల్లిదండ్రులైనా నాకంటే గొప్పగా నా పిల్లలు ఉండాలి, నాకంటే గొప్పగా బతకాలని ఆలోచిస్తారు. గొప్పగా అంటే డబ్బు కాదు, ఆరోగ్యంగా బతకాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని అందించే ఒక మంచి ప్రోగ్రామ్ని మరి ఈరోజు మీరు తీసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. మరి అట్లాంటి సేవ చేసే అవకాశం, భవిష్యత్ తరాలకు మంచి చేసే అవకాశం మీకు వచ్చిందంటే మీకు కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. తప్పకుండా మీరు సక్సెస్ చేస్తారని నేను అనుకుంటే చాలా పెద్ద బాధ్యత, చిన్నదేం కాదు. వీళ్ళు ఇచ్చే 5,000, 8,000 నథింగ్ మ్యాటర్స్, బట్ సాటిస్ఫాక్షన్, మనం మంచి తృప్తి, మనము మంచి ఆరోగ్యకరమైనటువంటి పంట పండించే విధంగా రైతులు నడిపిస్తున్నాము. అవునా కదా? రైతుకు మీరు శిక్షణ ఇస్తున్నారు, రైతుకు గైడ్ చేస్తున్నారు మీరు. సో డెఫినెట్గా భవిష్యత్ తరాలు మంచి ఆహారం తీసుకునే ప్రయత్నం మీ ద్వారా జరుగుతుంది. సో మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు నిజంగా నేను మళ్ళీ కలిసినప్పుడు మీరు అవార్డులు అందుకోనా గర్వాలి.
And I appreciate both the resource persons who are come from National Institute. I really appreciate అండి, ఎందుకంటే వచ్చి వాడు మాకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి శిక్షణ ఇచ్చి విధానం చేస్తూ ఉన్నారు. అండ్ మై స్మాల్ సజెషన్ సార్, విలేజెస్లో ఇట్లాంటి టెస్ట్ చేయాలి అంటే మీరు రైతు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో ఒకవేళ రైతులందరూ ఇష్టపడి చేస్తారన్నప్పుడు మీరు ఎందుకు కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని, రైతు వేదికలు ఉన్నాయి మనకి, చాలా వరకు గ్రామాలలో రైతు వేదికలు ఉన్నాయి, వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. రైతు వేదికలలో మీ మెటీరియల్స్ అన్ని అక్కడ పెట్టుకున్న రైతు అక్కడికి శాంపుల్ తీసుకొచ్చినా అక్కడే టెస్ట్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. కొంత షెల్టర్ ఉంటుంది, మనం వచ్చి పోతే మీకు గౌరవం ఉండాలి కాబట్టి అక్కడ కుర్చీ చేసుకొని కూర్చోడానికి అవకాశం ఉంటుంది. మనము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని పర్మిషన్ అడిగినా మనకు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ తీసుకొని రైతు వేదికని వినియోగించుకోండి. వాస్తవంగా రైతు వేదిక యొక్క కాన్సెప్ట్ అదే, దాంట్లో ల్యాబ్ ఉండాలి అనేది గతంలో కేసీఆర్ గారు అనుకున్న విషయం. అందుకే రైతు వేదికలు ఏర్పాటు చేసి ప్రతి 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక, 5,000 ఎకరాలలో ఉన్న రైతులు వాళ్ళ నీళ్ళని కానీ వాళ్ళ మట్టి నమూనాలు కానీ తీసుకొచ్చి అక్కడ ల్యాబ్లో పరీక్షలు చేయించుకొని తద్వారా ఎట్లాంటి పంటలు వేసుకోవాలి, భూమిలో ఎంత సారం ఉందనేది రైతులకు అవగాహన కల్పించడానికి అలాంటి ప్రయత్నం చేసిండ్రు. ప్రతి 5,000 ఎకరాలకి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు. సో మీకు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే పని మీరు చేయబోతున్నారు. వాళ్ళు ప్రభుత్వం శాలరీ ఇస్తుంది, బట్ మీరు ఇది మన స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమం. ఇది మీరు జీతం కంటే కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామనే ఉద్దేశంతో పనిచేయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. నిజంగా నాకు ఇట్లాంటి అవకాశం దొరకడం నా అదృష్టం అనుకుంటా. నేను అనుకోకుండా వచ్చిన ఇక్కడికి వచ్చేసరికి వారు చూసి రండి మేడం అని చెప్పించుకొచ్చినారు. నాకేం అర్థం కాలేదు పిలుస్తుంటే కూడా, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు ఇట్లాంటి అదృష్టం కలిగినందుకు. భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు ఎంతోమంది రైతులకు సాయం చేయాలి. మీ టార్గెట్ 125 కదా, కానీ మీరు అవుట్పుట్ వస్తున్నా కొద్దీ డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. 125 కాదు, మీరు 500 కూడా చేయగలుగుతారు, పెద్ద విషయమే కాదు. 125 అనేది ఒక 5,000 ఎకరాలు వస్తుండొచ్చు, అందుకంటే ఎక్కువ రాకపోవచ్చు. బట్ 125 ఎకరాలలో మనము ఏదైతే సేంద్రియ పంటలు పండించడానికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నామో, అవసరమైన చోట నేను ఒక చిన్న సలహా కూడా ఇస్తాను. కొంతమంది రైతులు ఏం చేస్తుంటారంటే, ఇది అవుట్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, ఐఎమ్ సారీ. కొంతమంది రైతులు 6 ఎకరాల భూమి ఉంది కానీ 3 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు, ఇంకొక 3 ఎకరాలు వదిలేసిండ్రు. అంటే రైతులకు మీకు మంచి పరిచయం పెరిగి మీ మీద నమ్మకం పెరుగుతున్నప్పుడు మీరు సహాయకుడికి వచ్చాం. మిగతా 3 ఎకరాలు ఎందుకు వదిలేస్తాం? గడ్డి విత్తనాలు చాలు, గడ్డి అదే మొలుస్తుంది. నువ్వులు చాలు, నువ్వులు అదే వస్తుంది. దానికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఖాళీగా ఉంచకుండా ఒక సలహా ఇచ్చి ఇంకొక అదనపు పని రైతుకు చెప్పే అవకాశం ఉంటే అట్లాంటి పని కూడా చేయండి. ఎంత ఎక్కువ పంటలు పండితే ధరలు అంత తగ్గుతాయి. ధరలు ఎంత తగ్గితే ప్రజలంతా సుఖంగా ఉంటారు. అంటే పరోక్షంగా పేదవారికి మీరు సహాయం చేస్తున్నట్టే. దీని వెనకాల ఎంత ఉంటుందో మీకు తెలియదు. ఇంకొక మాట ఇందాక వాళ్ళు చెప్పినారు, మట్టి సార పరీక్షలు చేసినప్పుడు సర్టిఫికేషన్ ఇస్తాం మేము రైతులకు. ఏది మన ఆర్గానిక్ పంట పండిస్తున్నారని చెప్పడానికి సర్టిఫికేట్స్ ఇస్తారు భవిష్యత్తులో అని చెప్తా ఉంటారు. ఫస్ట్ పంటకి ఏమి ఇస్తాము? రెడ్ సర్టిఫికేట్. సెకండ్ పంటకి ఎల్లో, థర్డ్ పంటకి గ్రీన్. ఎందుకు అంత టైం? ఎందుకు అంటే భూమిలో సారము ఇప్పటికి కూడా కెమికల్స్ అందులో ఉన్నాయి. ఒక పంట, రెండో పంట, మూడో పంట తీస్తున్నా కొద్దీ ఆ కెమికల్ తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు ఏవైతే సేంద్రియ ఎరువులు వాడాలని చెప్తున్నామో ఆ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మట్టిలో బలం చేకూరుతూ ఉంటుంది. ఆ మట్టి బలం పెరుగుతున్నప్పుడు సేంద్రియ ఎరువులతో పంట పండించడం అంటే అర్థం. ఈ రోజు సేంద్రియ ఎరువులు వేసేసినా ఈ రోజు పంట పండిస్తున్నా అంటే అదేమి వర్కౌట్ కాదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి దాంట్లో కెమికల్స్ మట్టిలో బాగా కలిసిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు దాన్ని సేంద్రియ ఎరువు, ఇప్పటికిప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అనేది లేదు, అవకాశమే లేదు. కాబట్టి చాలా మంచి పని ఇది. అంటే ఈ భవిష్యత్ తరాలకి ఒక మంచి ఆయుష్ను, ఒక మంచి ఆరోగ్యాన్ని కల్పించే ఒక మంచి కార్యక్రమం మీ భుజాల మీద ఎత్తుకున్నారు. డెఫినెట్గా మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. నేను జిల్లా అంతా జరుగుతుందండి, జిల్లా మొత్తం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నా నియోజకవర్గంలో ఎక్కడన్నా నా వంతు సహకారం, నా మాట సాయం అయినా ఉంటే తప్పకుండా చెప్పండి, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. మీ అందరినీ కలిసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మేము ఒక మండలంలోనే కాదు మేడం, జిల్లా మొత్తం కూడా చేస్తున్నాం. ప్రతి రైతు వేదికలు కూడా ట్రైనింగ్ ఇస్తాం మేడం. రైతు వేదిక మీద ప్రతి మండలంలో 125 మంది రైతులు ఉంటారు కదా, మండల స్థాయిలో వీళ్ళ అల్లతో ట్రైనింగ్ ఇప్పిస్తాం. మా దగ్గర నుంచి పర్సన్స్ వెళ్తారు, వీళ్ళు అక్కడ అది ఆ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం ఒక 3 సంవత్సరాల పాటు విస్తృతంగా పనిచేస్తాం మేడం. థ్యాంక్ యూ. మీరు అనుకోకుండా వచ్చినందుకు, మమ్మల్ని అందరిని ఆశీర్వదించినందుకు, మీ యొక్క పెద్ద మనసుతోటి ఇక్కడికి రావడం, వారికి గతంలో కూడా మాకు చాలా అభిమానం మేడం. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా కలవలేదు, మేము ఏ రాజకీయంలో లేకున్నా కూడా ఆ మేడం సహకారం అప్పుడు అట్లా ఉండే. మాకు ఒక ఊటకొండూరు శ్రీనివాసరెడ్డి బతికున్నప్పుడు ఆ మీటింగ్కి వచ్చి మమ్మల్ని చాలా ప్రోత్సహించింది మేడం. ఆ రోజు అడిగింది కూడా, అంటే కేసీఆర్ గారు అప్పుడు స్టడీ చేసిన తర్వాత ఎఫ్పిఓస్ ప్రాముఖ్యత ఎందుకు అవసరం అన్నాక అప్పుడు మేడం వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రోత్సహించి ప్రతి గ్రామంలో పెట్టాలి ఎఫ్పిఓ అనే విధంగా, ఒకటే కాదు 2-3 కూడా పెట్టండి. పత్తి పంటకు ఒకటి, టమాటా పంట, కూరగాయలకు ఒకటి, రైతులు ప్యాడీ పంటకు ఒకటి అని ఇట్లా ఎంకరేజ్ చేసింది ఆ రోజు. ఎందుకంటే రైతు కుటుంబాలకి ఇక్కడ వచ్చినాం కాబట్టి వాళ్ళకు కష్ట సుఖాలు తెలుసు కాబట్టి, అందుకనే మేడం చూడగానే సంతోషం అనిపించింది నాకు కూడా. థ్యాంక్ యూ మేడం. మా చిన్న సత్కారం మా జ్యోతిరెడ్డి మేడం తోటి మీకు ఒక చిన్న శాలువతోటి మనం అందరం గ్రూప్ ఫోటో కూడా దిగాం ఒకటి. ఎందుకంటే మనకు అవసరం లేదు అనుకోవద్దు, రేపు మేడం మన జిల్లా మంత్రులు మన మనకు అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న మేము ఇది తేనె మా ఇంద్రారెడ్డి మేడం తయారు చేస్తుంది మేడం, మంచి తేనె ఆర్గానిక్లో ఒక చిన్న ఇక్కడ మొత్తం తెలంగాణ అంతా చేస్తున్నాం మేడం. ఒక 8-9 రకాల తేనె ఉత్పత్తి చేస్తున్నాం మన తెలంగాణలోనే. థ్యాంక్ యూ మేడం. ఇది వికారాబాద్లో అయింది మేడం. వికారాబాద్ రకరకాల మన జిల్లాలో కూడా ఉంది మేడం, ఇక్కడ కూడా ఉంది. మనం ఇక్కడ బత్తాయి నిమ్మ మీద తీసినాం మేడం. వికారాబాద్లో వామ ఉంది, నిజామాబాద్లో సన్ఫ్లవర్ ఉంది, ఆదిలాబాద్ సిద్దిపేటలో విప్పపు మీద ఉంది. మొత్తం 8-9 రకాల తేనె తీస్తున్నాం ప్రస్తుతం. తేనెటీగలు ఫస్ట్ లేకుండా పెంపకం, అది పెంపకం స్టార్ట్ చేసినాం, అందరం కలిసి చేస్తున్నాం. ఒకసారి రండి గ్రూప్ ఫోటోకి వెళ్దాం.